ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత గ్యాస్ సిలిండర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే గ్యాస్ మాత్రమే కాదు, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న ఫుడ్ స్టాళ్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితి చూస్తే దాదాపు కోవిడ్ సమయంలో వచ్చిన కష్టాలను గుర్తు చేస్తున్నట్టుగా ఉంది. అప్పట్లో చాలా సరుకులు దొరకక ఇబ్బంది పడ్డామో, ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరక్క హోటల్ యజమానులు కష్టాల్లో పడిపోయారు. చాలా చోట్ల గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లలో మళ్లీ కట్టెల పొయ్యలు, బొగ్గుల కుంపట్లు వెలిగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ పాత విధానానికి వెళ్లాల్సి రావడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి సరిపోతుంది. ఈ సమస్య ఒక్క రోజులో రాలేదు. కొద్ది రోజులుగా గ్యాస్ సరఫరాలో ఆలస్యం, డెలివరీ తగ్గడం, కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడం వల్ల హోటల్ యజమానులు ముందుగా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి మరింత కష్టంగా మారడంతో చాలా హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఉదయం టిఫిన్ ఇవ్వలేని పరిస్థితి, మధ్యాహ్నం భోజనం చేయలేని పరిస్థితి, రాత్రికి వంట చేయలేని పరిస్థితి. ఇలా రోజువారీ వ్యాపారం దెబ్బతింటుంది. చిన్న హోటళ్లకు ఇది పెద్ద నష్టం. ఎందుకంటే వాళ్ళు రోజు అమ్మకం మీదే ఆధారపడతారు. ఒక రోజు కూడా పని ఆగితే నేరుగా ఆదాయం తగ్గిపోతుంది. ఇంత పెద్ద సమస్య రావడంతో ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ విషయంపై సమీక్షలు జరిగాయి. అధికారులు, సివిల్ సప్లైస్ శాఖ, గ్యాస్ కంపెనీల డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరితో మాట్లాడినట్లు సమాచారం వచ్చింది. గంటకు పరిస్థితి ఎలా ఉంది, ఎక్కడ సిలిండర్లు అందడం లేదు, ఎక్కడ నిల్వ ఉంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరిగింది. అయినా కూడా వెంటనే సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే గ్యాస్ సరఫరా అనేది ఒక పెద్ద వ్యవస్థ. ఒక ఆర్డర్ పెడితే వెంటనే రాదు. ట్రాన్స్పోర్ట్, స్టాక్, డిస్ట్రిబ్యూషన్ అన్నీ కలిపి పనిచేయాలి. ఈ పరిస్థితుల్లో హోటల్ యజమానులు కూడా ప్రభుత్వంతో మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు లేకపోతే వాళ్ళు వ్యాపారం చేయలేరు. అదే సమయంలో ఇళ్లకు వెళ్లాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లలో ఉపయోగించకూడదు అనే నిబంధన ఉంది. కానీ పరిస్థితి అత్యవసరంగా మారడంతో ఒక తాత్కాలిక ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అంటే కొంతకాలం వరకు హోటళ్లకు ప్రత్యేకంగా సిలిండర్లు సరఫరా చేయడం లేదా ఉన్న స్టాకును నియంత్రణతో పంపిణీ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ డీల్ వల్ల హోటళ్లకు కొంత ఊరట వచ్చినా వినియోగదారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా పరిమితంగా ఉన్నప్పుడు ఎవరికి ముందుగా ఇవ్వాలి అనే ప్రశ్న వస్తుంది. హోటళ్లకు ఎక్కువగా ఇస్తే ఇళ్లకు ఆలస్యం అవుతుంది. ఇళ్లకు ఇస్తే హోటళ్లు మూసివేయాల్సి వస్తుంది. అందుకే ప్రభుత్వం సమతుల్యం పాటించడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ పరిస్థితుల్లో ధరలు పెరిగే అవకాశం కూడా ఉందని కొందరు చెబుతున్నారు. హోటళ్లలో ఇప్పటికే కొన్ని చోట్ల ధరలు పెరిగాయని వినిపిస్తోంది. కారణం గ్యాస్ ఖర్చు పెరగడం, బొగ్గు లేదా కట్టెలు వాడాల్సి రావడం, సరుకు రవాణా ఖర్చు పెరగడం. ఒక హోటల్ రోజుకు ఎన్ని సిలిండర్లు వాడుతుంది? అవి అందుబాటులో లేకపోతే వంట చేయడం కూడా కష్టం. అందుకే కొందరు తాత్కాలికంగా మెనూ తగ్గించారు, కొందరు టైం తగ్గించారు, ఇంకొందరు ధరలు పెంచారు. చివరికి ఈ ప్రభావం కస్టమర్ మీదే పడుతుంది. ఇంకా ఒక సమస్య ఏంటంటే కట్టెల పొయ్యి లేదా బొగ్గు వాడితే సమయం ఎక్కువ పడుతుంది, పొగ ఎక్కువగా వస్తుంది, పనిచేసే వాళ్లకు కూడా ఇబ్బంది. అయినా కూడా వ్యాపారం ఆగకూడదనే ఉద్దేశంతో హోటల్ యజమానులు ఇలా చేస్తున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి ఎంత కష్టంగా ఉందో చూపిస్తుంది. ప్రస్తుతం అందరూ ఎదురు చూస్తున్నది ఒకటే, గ్యాస్ సరఫరా సాధారణ స్థితికి రావాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు త్వరగా అమలు కావాలి. సిలిండర్లు సమయానికి అందాలి. అప్పుడే హోటళ్లు మామూలుగా పనిచేస్తాయి. లేదంటే ధరలు పెరగడం, సరఫరా తగ్గడం, కస్టమర్లకు ఇబ్బంది పడడం కొనసాగుతుంది.